హైదరాబాద్లో మొదలైన హైడ్రా కూల్చివేతల పరంపర కుంటుకుంటా మెంటుకుంటా మెల్లగా కరీంనగర్ దాకా చేరుకున్నట్టున్నది. ప్రభుత్వ భూముల బంగ్లాలు లేపినరని ఎరకయి అక్కడి మున్సిపాలిటీ వాళ్ళు జేసీబీలు పెట్టి కూలగొట్టే పని ముంగటేసుకురట. దొంగలు పడ్డాక 6 నెలలకు ఏమో ఏమో చేసినాయి అన్నట్టు ఎప్పుడో బిల్డింగులు లేపితే ఇప్పుడు కూలగొడుతుర్రా అంటే ఏమో అరుచుకుందాం పరి. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కిందికి వచ్చే ఏరియాలో ఉన్న ఈ 2 అంతస్తుల బంగ్లా సర్కారు భూమిని చెరబట్టి అప్పట్లో లేపిరట. అందుకే ఆ ముచ్చట తెలిసిన మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు ఈ పని ముంగటేసుకొని పోలీసుల కావలి పెట్టి మరీ పొట్టు వడగొడుతుర్రు. అప్పుడు ఎప్పుడో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ముహూర్తం జాగి ముగ్గు పోసి పునాదులు తీసి బేస్మెంట్ కట్టి గోడలు లేపి సజ్జలు కట్టి చెత్తు పోసి అస్తరకారు చేసి తలుపులు ఎక్కించి కిటికీలు బిగించి రంగులు సున్న మేసేదాకా మున్సిపాలిటీ వాళ్ళ కళ్ళు మూసుకపోయినాయా? అటాంకాల పోలేదా? అది అట్లుండదు. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఈడ ఇంత పెద్ద బిల్డింగులు ఇవ్వాలంటే ముందుగాల మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ రావాలి కదా. మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండానే ఈడ కూలగొడుతున్న ఈ భవంతి లేచిందా ఏమో దగ్గరుండి వడగొడుతున్న ఆఫీసర్లకే తెలవాలి. అక్రమ కట్టడాలకు అనుమతి ఇచ్చేదే ఆ మున్సిపాలిటీ వాళ్ళే, మళ్ళా కూలగొట్టిపిచ్చేది కూడా ఆ మున్సిపాలిటీ వాళ్ళే. అప్పుడే అనుమతి ఇవ్వకపోతే ఈ బిల్డింగు లేసునా? ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పని ఖరాబా ఉనా? ప్రభుత్వ భూమిలో బిల్డింగు కట్టినందుకే కూలగొడతామంటున్న అధికారులారా, ఆడ అట్లా కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల మీద కూడా చర్యలు తీసుకుంటారా అంటే మీ కొలువులకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.